హలో బ్యూటిఫుల్ సోల్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పుజారిటీ 26. గుడ్ మార్నింగ్ గాయ్స్. ఇప్పుడు టైం వచ్చేసి ఎగ్జాక్ట్గా 8:35 అవుతుంది. అండ్ ఈరోజు ప్లాన్స్ ఏంటి అంటే, నేను నైట్ 10 to 10:30 అరౌండ్ ఆ టైంకి మా డాడీ యాదగుట్టకు వెళ్దామని చెప్పేసి అన్నాడు. సో ఇప్పుడు స్టార్ట్ అవబోతున్నాం అనమాట. 8:30 అవుతుంది, 8:35. సో ఇంకా జస్ట్ ఒక 10 to 10 minutesలో స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇది వ్లాగ్గా కూడా రికార్డ్ చేద్దాం అనుకున్నాను, అందుకే రికార్డ్ చేస్తున్నాను. మీకు కూడా నచ్చుతుందని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఇంకా లేట్ ఎందుకు, లెట్స్ గెట్ టు ద వీడియో. సో మేము ఇప్పుడే యాదగిరిగుట్టకి అయితే స్టార్ట్ అయిపోయామన్నమాట. జస్ట్ ఒక 5 minutes అయింది. అండ్ రీచ్ టైం వచ్చేసి 1 hour 52 minutes చూపిస్తుంది. చూద్దాం మేము ఇప్పుడు వెళ్ళే వరకు ఎంత టైం అవుతుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్గా 9:02 అవుతుంది. వెళ్ళేసరికి ఎంత అవుతుందో, మధ్యలో స్టాప్ చేస్తామా లేదంటే కంటిన్యూస్గా వెళ్తామా, వీ డజంట్ నో ఎగ్జాక్ట్లీ. సో సీ యూ దేర్. మార్నింగ్ మీరు ఏంటి బ్రేక్ఫాస్ట్ మధ్యలో వెళ్ళే దారిలో చేద్దామని చెప్పేసి సో మేము అలా వెళ్తుంటే మాకు యాదాద్రి టిఫిన్స్ అనేది కనిపించింది. సో వీ హ్యావ్ స్టాప్ దేర్ ఫర్ హ్యావింగ్ అ బ్రేక్ఫాస్ట్. సో వీ హ్యావ్ ఆర్డర్డ్ మసాలా దోసాస్ అండ్ ఇడ్లీ అండ్ వడ. ఇక్కడ వీళ్ళు ఏంటంటే మసాలా దోశకి మనం ముందే చెప్పాలి మనకి ఆలూ స్టఫింగ్ కావాలని చెప్పేసి, లేదంటే వీళ్ళు నార్మల్గా మేబీ అందరికీ ఉప్మా స్టఫింగ్ పెట్టిస్తున్నారు. మేము చెప్పలేదు కాబట్టి మాకు కూడా అలాగే ఉప్మా స్టఫింగ్ వచ్చింది. నాకు పెద్దగా నచ్చలేదు, బట్ ఇంకా సర్లే అని చెప్పేసి తినేసి అనమాట. పెద్దగా టైం లేదని చెప్పేసి సో ఇలా బ్రేక్ఫాస్ట్ చేసేసి స్టార్టెడ్ అగైన్. డాడీ సే హాయ్. ఆంటీ సే హాయ్. మమ్మీ హాయ్. ఆల్మోస్ట్ ఇప్పుడు యాదగిరిగుట్ట ఎంట్రన్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. జస్ట్ ఇన్ 18 minutes వీఆర్ గోయింగ్ టు రీచ్. ఎంట్రన్స్ కూడా చాలా బాగా చేస్తారు ఇక్కడ. నేనైతే ఆల్మోస్ట్ వచ్చి ఇప్పుడు 10 years అవుతుంది అనుకుంటా ఈ టెంపుల్కి వచ్చి. ఆఫ్టర్ లాంగ్ టైం ఇక్కడికి వస్తున్నాను. చూద్దాం ఎట్లా ఉంటుంది. అప్పుడైతే అసలు గుర్తులేదు ఎక్కువ నాకు. మనం వస్తున్నప్పుడు అప్పుడు కన్స్ట్రక్షన్ అవుతుండే కదా డాడీ. వచ్చేసింది టెంపుల్. చూద్దాం పైకి ఎక్కిన తర్వాత నేను ఇక్కడ చూపిస్తాను మీకు. ఈవెన్ ఐఎమ్ ఆల్సో ఎక్సైటెడ్. వై బికాస్ చాలా ఇయర్స్ అయింది కదా నేను చూసి వెళ్ళి చెప్పేసి. మినీ తిరుపతి లాగా అయింది అని చెప్పేసి అన్నారు. చూద్దాం ఎట్లా ఉంటుందో లోపలికి వెళ్ళిన తర్వాత. మేబీ వాళ్ళు ఫోన్స్ అలౌట్ చేస్తారో లేదో, ఐ డోంట్ నో. అలౌట్ చేస్తే చూపిస్తాను. కొండపైకి వచ్చేస్తున్నాము. ఇక్కడ చాలా పెయిడ్ పార్కింగ్ అనమాట. ఇది నార్మల్గా పార్క్ చేసుకునే వాళ్ళకి ఏంటంటే మనీ కట్టకుండా అయితే ఫ్రీ పార్కింగ్కి చాలా లాంగ్ ఉంది. అందుకే మేము లోపలికి కోసం అని చెప్పేసి పార్కింగ్కి అమౌంట్ పే చేసి లోపలికి వస్తున్నాము. ఐ బికాస్ ఇంత లైక్ సన్నీ డే లాగా ఉందన్నమాట. ఇదైతే రోడ్డు ముందు నుంచే ఉండే. మేబీ రీకన్స్ట్రక్షన్. ఓ మై గాడ్, క్రేజీ ఉంది కదా టెంపుల్.
యాక్చువల్లీ కెమెరాలో కన్నా మనం రియల్గా చూస్తే చాలా బాగుంది. మస్తు చాలా చేంజ్ అయింది, చాలా మట్టి కంటే చాలా చేంజ్ అయింది. బట్ నాట్ ఇట్ కంప్లీటెడ్ యాక్చువల్లీ. ఇంకా పెయింటింగ్స్ అవన్నీ కూడా కంప్లీట్ అవ్వలేదు. కార్వింగ్స్ అనేవి చాలా బాగుంది. ముందు ఇక్కడ వరకు ఉండకపోతుండే, బట్ ఇక్కడ వరకే చేసేది ఇప్పుడు. ఎండ కొడుతుంది ఈరోజు. దగ్గరికి వచ్చేసాము. లోపల చూడడానికి మాత్రం చాలా బాగుంది. కార్వింగ్స్ అవన్నీ కూడా ఇక్కడ ముందున్నట్టు అస్సలు ఎక్కడా లేదు. కంప్లీట్ చేంజ్ చేసేసారు అనమాట. కాళ్ళు లోపలికి వెళ్తే మాత్రం నడవడం మాత్రం చాలా ఉంది. దే షుడ్ బి సో మచ్ ఆఫ్ పేషెన్స్. అంత వాకింగ్ ఉందన్నమాట. అంటే చాలా ఎక్కువ అని కాదు కానీ సన్నీ డే కదా, సో అందుకే ఎక్కువ అనిపిస్తుంది. ఆ టెంపరేచర్ చాలా ఉంది ఈరోజు. సో అందుకే చూడండి ఎంత బాగుందో. లోపల పై నుంచి మొత్తం క్రేజీ ఉంది లుక్. రెండైతే ఇటు చూపించావా? సో ఇట్లుందనమాట. సో ఈరోజు ఇదన్నమాట మన బ్లాగ్, యాదగిరిగుట్ట బ్లాగ్. నాకైతే నేను ఫుల్గా ఎంజాయ్ చేశాను. చాలా బాగా అయ్యింది దర్శనం కూడా. హోప్ మీ అందరికీ కూడా వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇన్కేస్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై గైస్, ఇన్ ద నెక్స్ట్ వీడియో.